నమస్తే. నేను మీ చంద్రమౌళి యాదవ్, న్యూమరాలజిస్ట్. మీ అందరి కోసం ఒక సూపర్ టాపిక్ ఈరోజు కూడా. ఇదేంటంటే పూర్తిగా నా అనుభవం. మీకు కూడా ఇలాంటి అనుభవం జరిగింటే కనుక మెసేజ్ చేయండి. మీరు ఎక్కడి నుంచి వీడియో చూస్తున్నారో అది కూడా మెసేజ్ చేయండి. ఎందుకంటే మనందరి లైఫ్లో ప్రతి ఒక్కరికి లైఫ్లో ఇలాంటి చిన్న చిన్న తప్పులు జరుగుతూ ఉంటాయి. మీ పిల్లల్ని కూడా ఇలా హాస్టల్లో కావచ్చు, స్కూల్లో కావచ్చు, ఎక్కడైనా వేసినప్పుడు అక్కడ ఉన్న నియమ నిబంధనలు, రూల్స్ తెలుసుకోకుండా జాయిన్ చేస్తే ఎలాంటి అనుభవం ఎదుర్కోవాలో ఎందుకంటే నా చిన్న అనుభవం, ఎందుకంటే చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. పిల్లలపైన ప్రేమ మనకున్న చిన్నప్పటి నుంచి పెంచుకున్న ఇది అవతల వారికి అలా ఉండవు. మీరు ఎన్ని లక్షలు కట్టినా, ఎన్ని కోట్లు కట్టినా అదంతా ఉండదనేది ఒకసారి అర్థమైపోయింది. ఎందుకంటే జాయిన్ చేసేటప్పుడు ఒకలాంటి మాటలు ఉంటాయి, కొంతమంది వ్యక్తులు ఎంటర్ అవుతారు. జాయిన్ చేశాక, ఫీజులు కట్టాక ఒకలాంటి అనుభవం ఉంటుంది. చూద్దాం క్లియర్గా నా అనుభవం. మా బాబుని హాస్టల్లో జాయిన్ చేసినప్పుడు నాకు ఎలాంటి అనుభవం ఎదురైందో క్లియర్గా మీతో పంచుకుంటున్నాను. మీకు కూడా ఇలాంటి అనుభవం ఉంది అంటే చేయండి. లేకపోతే మీరు ఎప్పుడైనా ఇలాంటివి చేసుకోవాలంటే ఇలాంటి రూల్స్ కొన్ని మీరు తెలుసుకొని అక్కడ జాయిన్ చేయడం చాలా మంచిది. కొంచెం బాధాకరంగా నేను ఈ వీడియో చేస్తున్నాను, చూడండి. ఓం శ్రీ దత్తాత్రేయ స్వామిని నమః. మీ అందరికి కూడా దత్తాత్రేయ స్వామి యొక్క కృప కలగాలి, హ్యాపీగా ఉండాలి, సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను. మనందరి లైఫ్లో సక్సెస్ అనేది చాలా అవసరం. మనకు సక్సెస్ లేకపోతే ఏది సాధించలేం. సక్సెస్ ఎలా రావాలి అంటే కొన్నిటి నుంచి వస్తుంది. ఒకటి మొబైల్ నంబర్ వస్తుంది, తర్వాత మనందరికీ ఒక మ్యారేజ్ ద్వారా వస్తుంది. మ్యారేజ్ తర్వాత మనందరి లైఫ్లో ఒక మంచి ఆరా పవర్. ఈ ఆరా పవర్తో కూడా మనకు 100% సక్సెస్ ఉంటుంది. మనందరికీ భూమి పాతం నుంచి, అంటే భూమి యొక్క నెగటివ్ ఎనర్జీని మనల్ని మనం కాపాడుకోవడానికి భూమిలో ఉన్న అగ్ని పర్వతాలు కావచ్చు, వాటర్ సోర్స్ కావచ్చు, వీటన్నిటి నుంచి మనం బయటపడడానికి ఈ యొక్క ఆరా పవర్ రావడానికి మనం చేసే పద్ధతిలో చేస్తున్నాం. చూసుకొని ముందుకెళ్దాం. అలాగే మనందరి లైఫ్లో సక్సెస్ చూసాం కదా, మనము అఫర్మేషన్, నాకు సులభంగా, వేగంగా, ఆనందంగా నా లక్కీ అకౌంట్ నంబర్లోకి 15 లక్షల రూపాయల డబ్బు ప్రతిరోజు వస్తున్నందుకు విశ్వానికి, డబ్బుకి చాలా చాలా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. న్యూమరాలజీ పరంగా ఎటువంటి సమస్య ఉన్నా, ఎటువంటి ఇబ్బందులు ఉన్నా కింద స్క్రోల్ అవుతున్నాయి 2 నంబర్స్. ఆ నంబర్లలో కాల్ చేయండి. క్లియర్గా మీ అందరికి కూడా మనం అప్డేట్ చేద్దాం. చూద్దాం. నా అనుభవం ఏంటంటే, నేను మా బాబు 7th క్లాస్ ఈ 2026 ఉన్న 15th రోజున జాయిన్ చేశాను ఒక స్కూల్లో. పేర్లు ఎందుకంటే వాళ్ళు కూడా వాళ్ళ పరిధిలో ఒక బిజినెస్ అనుకుంటున్నాను. ఎందుకంటే ఏదైనా కూడా బిజినెస్ లాగా అయిపోయింది. చెప్పడానికి ఏమో చాలా చెప్తున్నారు. మార్చిలో, ఏప్రిల్లో నేను వెళ్ళాను ఆ స్కూల్కి. అక్కడ లంచ్ చేయమన్నారు. ఫుడ్ బాగానే ఉంది, ఇప్పటికీ ఎప్పటికీ ఫుడ్ బాగానే ఉంటుంది. కానీ నాకు నచ్చని విషయం ఏంటంటే, కాలేజీలోకి, అదే స్కూల్లోకి జాయిన్ చేసే టైంలో మాట్లాడిన మాటలు, జాయిన్ చేశాక, ఫీజులు కట్టాక ఉండట్లేదు. ఇది ఎక్కడ తప్పు జరుగుతుందో, మరి వీళ్ళు బిజినెస్ కోసం చేస్తున్నారా అన్నది అర్థం కావట్లేని విషయం. ఒక విద్యను వ్యాపారం లాగా అయిపోయింది. ఓకే, కానివ్వండి, ఒక వ్యాపారం లాగా కొనుక్కుందాం, ప్రాబ్లం లేదు. ఇప్పుడు ఇటీవల తెలంగాణ పబ్లిక్ స్కూల్ అని మనకు తెలంగాణలో రేవంత్ రెడ్డి గారు, ముఖ్యమంత్రి గారు స్టార్ట్ చేశారు. అలాంటి స్కూల్స్ ఇంకా కావాలి. మంచి నాణ్యమైన విద్య కావాలి. విద్య ఉంటేనే మనము ప్రతి పనిలో
వ్యవసాయ రంగం కావచ్చు, ఫైనాన్స్ రంగం కావచ్చు, బిజినెస్ రంగం కావచ్చు, ఏ రంగంలో అయినా కూడా రాణించడానికి ఆ వ్యక్తులకు విద్య చాలా తోడ్పడుతుంది. అలాంటి విద్య నాకు, నేను ఒక విలేజ్లో పుట్టాను. నా టైంలో నాకు ఆ విద్య సరిగా అందలేదు. మా ఫాదర్ దగ్గర డబ్బులున్నా ఏమున్నా ఆ ప్రేమతో మమ్మల్ని ఎక్కడికి హాస్టల్స్ కానీ ఎక్కడికి పంపించలేదు. సరే, అది అయిపోయింది. ఏదో ఇష్టానికి చదువుకున్నాము, వచ్చిన వరకు వచ్చింది, మీ ముందుకు వచ్చాము, ఎన్నో ఒడిదుడుకులు పడ్డాము, ఎన్నో చేశాం. నా పిల్లలు, మీ అందరి పిల్లలు కూడా అలా ఉండొద్దని ప్రతి ఒక్కరం అనుకుంటాం. అలాంటి ఉద్దేశంతో ఇప్పుడు ఎంత డబ్బు ఖర్చు అయినా సరే అని మనము స్కూల్స్, కాలేజీలలో జాయిన్ చేస్తూ ఉంటాం. కానీ నాణ్యమైన విద్య నాకు తెలిసి తక్కువ ఫీజులు ఉన్న దగ్గరే మంచి నాణ్యమైన విద్య దొరుకుతుంది. నేను చూశాను కాబట్టి. ఎన్ని లక్షల ఫీజు కట్టినా, ఎంత చేసినా మనుషులు ఉంటారేమో కానీ పట్టించుకోవడం అనేది కరువు అయిపోయింది. ఎందుకంటే నా అనుభవంతో చెప్తున్నాను. బాబుని జూన్ 15th రోజు జాయిన్ చేశాను. ఎలా జాయిన్ చేశానంటే, ఫీజు కట్టాను, ఒక 50% అవంతా కూడా ఉంది. దాదాపు 3 lakhs హాస్టల్కి. అవన్నీ ఓకే, బాగానే ఉన్నాయని చెప్పారా. అవన్నీ కూడా ఎట్లా జరుగుతున్నాయో మనకు తెలియదు విషయం. ఫుడ్ బాగానే ఉంది, నేను తిన్నాము, ఇదంతా బాగానే ఉంది. ఒకటి జాయిన్ చేసిన తర్వాత అక్కడ రూల్స్ చెప్పలేదు, అక్కడ ఎటువంటి టైమింగ్స్ నడుస్తున్నాయి నేను కనుక్కోలేదు. ఎందుకంటే ఏప్రిల్లో 10th రోజు, మార్చ్ 10th రోజు ఎప్పుడో వెళ్ళాను. మనకి న్యూమరాలజీ మీద ఆ డేట్ రోజు వెళ్తే అన్ని కరెక్ట్గా మాట్లాడారు, అంత ఫీజు కరెక్ట్గా మాట్లాడారు, అంతా అయిపోయింది. అప్పుడు కొద్దిగా ఫీజు పే చేసాము, ఇవన్నీ అయిపోయినాయి. వాళ్ళందరూ కూడా ఎవరైతే జాయిన్ చేసుకున్నారో, ఎవరైతే అప్లికేషన్ ఫిల్అప్ చేశారో, ఎవరైతే ఇదయ్యారో వాళ్ళందరూ కూడా లేరు. కొత్తగా ఒక మేనేజర్ వచ్చాడు, అంటే సీన్లోకి. అంటే అంతకుముందు సీన్లో ఉన్నారు కానీ వీళ్ళందరూ జాయిన్ చేసే వాళ్ళు వేరే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఉన్నారు, వాళ్ళు అడ్మిట్ చేసుకున్నారు, వాళ్ళు చెప్పవలసింది చెప్పారు, ఆ స్కూల్ గురించి చెప్పి అంతా అయిపోయింది. కానీ తర్వాత కొత్తగా మేనేజర్ వచ్చాడు. ఓకే, రైట్, బాగానే ఉంది. నేను ఫీజు ఎంత కట్టాలో తెలియదు. రండి 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 రండి, జూన్ 1st నుంచి పిలుస్తూనే ఉన్నారు. మా ఫాదర్ ఎక్స్పైర్ అయిపోయి నేను కొద్దిగా లేట్గా వెళ్ళడం జరిగింది, ఇదంతా మీకు తెలుసు. అక్కడ సరే ఓని 15th మనకు న్యూమరాలజీ బాగానే ఉంది అని చెప్పి వెళ్ళాను. ఎందుకు పిలుస్తున్నారు అంటే, కొంత దానికి సంబంధించి హాస్టల్కి సంబంధించి సామాన్ తీసుకున్నాం, అన్నీ తీసుకున్నాం, ఫీజులు ఏమన్నా కట్టాలా, సరే ఇక్కడికి రండి మాట్లాడదాం. అక్కడికి వెళ్ళాం. వెంటనే నేను డబ్బులు తీసుకోపోలేదు, అకౌంట్లో మనీ లేవు, ఏం లేవు. 50% కడితేనే ఇక్కడ వెళ్ళింది. 50 kilometers దూరం, మా ఇంటి దగ్గర నుంచి ఒక 50 kilometers దూరం వెళ్ళిన తర్వాత 50% కడితేనే జాయిన్ చేసుకుంటాం. మామూలు పిచ్చ కోపం రాలేదు. నీ తొక్కల స్కూలు నువ్వు మడిచి పెట్టుకో, నేను జాయిన్ చేయనన్నాను. మళ్ళీ మా మేడం నన్ను బతులాడి, అంటే ఈ మేనేజర్ సీన్లోకి వచ్చాడు. అప్పుడు చెప్పా పెట్టకుండా కనీసం 1 week 10 days కూడా టైం ఇవ్వకుండా, ఇప్పుడు కడితేనే జాయిన్ చేసుకుంటే రమ్మని ఎందుకు పిలిచారు, ఇది ఇన్స్ట్రక్షన్స్ ఇలా ఉంటాయి కదా అని ఎందుకు చెప్పలేదని చాలా సీరియస్ అయ్యాను నేను. ఓకే, అయిపోయింది, జాయిన్ చేశాను. అప్పుడు ఎంతో పే చేసి ఒక 50,000 వాళ్ళ నీళ్ళను మన వాళ్ళ నుంచి తెప్పించుకొని ఒక 50,000 వరకు పే చేశాను. అది అయిపోయింది. నెక్స్ట్ పిల్లలందరూ జాయిన్ అయ్యారు. ఆ రోజు చాలామంది కంటిన్యూస్గా జాయిన్ అవుతున్నారు. ఓకే, తర్వాత హాస్టల్ రూమ్ ఇచ్చారు, బాగానే ఉంది, ఫుడ్ బాగానే ఉంది, అంతా బాగానే ఉంది. బాబు చిన్నప్పటి నుంచి ఎప్పుడూ వదిలిపోలేదు. తల్లి మీద కావచ్చు, మా అత్తయ్య ఉంటుంది, వాళ్ళ అమ్మమ్మ మీద కావచ్చు, నా మీద కావచ్చు, ఒక రకంగా కన్నీళ్ళు కూడా నాకు కూడా వచ్చాయి. సరే వదిలిపెట్టి వచ్చేసినాము. ఏమీ చెప్పలేదు బాబుకి. డైరెక్ట్ తీసుకెళ్ళాము, జాయిన్ చేసాము, ఫీజు కట్టాము. నాకు ఇన్స్ట్రక్షన్స్ తెలియదు, బాబుకు తెలియదు. వెళ్ళి క్లాసులో కూర్చోబెట్టే వచ్చేసినాం. ఇంకా అంటే ఒక స్కూల్లో చిన్నప్పటి నుంచి స్కూల్లో ఏదో ఇంటికి సాయంత్రం వస్తాడు కదా అన్న ఉద్దేశంతో అట్లా వదిలిపెట్టేసి వచ్చినాం. విషయం తెలియకుండా వదిలిపెట్టొచ్చాం. కానీ ఆయన వెళ్ళి వదిలిపెట్టొచ్చినప్పటి నుంచి ఫోన్లు, నేను వస్తా, ఒక్కసారి తీసుకెళ్ళండి. ఆయన కూడా 5 days ఉంచి వచ్చాం.
ఒక 4-5 డేస్ తర్వాత వెళ్ళి అక్కడ మాట్లాడితే ఇట్లా పరిస్థితి ఇలా ఉందండి, నాకు రూల్స్ తెలియవు, ఒకసారి ఇప్పుడు సాటర్డేనే కదా ఈరోజు, ఒకసారి పంపించండి, ఒక 2 డేస్ ఉంచుకొని బాబుని మేము మళ్ళీ మండే తీసుకొచ్చి వదిలిపెడతానంటే, లేదండి వదిలిపెట్టమంటారు. మేనేజర్ సీన్లోకి వస్తాడు, డీన్ సీన్లోకి వస్తాడు, ప్రిన్సిపల్ సీన్లోకి వస్తాడు, కరస్పాండెంట్ సీన్లోకి వస్తాడు. వీళ్ళందరూ ముందేమయ్యారు? నేను చెప్పేది ఏంటంటే, వీళ్ళందరినీ మీరు స్కూల్కు కానీ కాలేజ్ కానీ ఎక్కడైనా జాయిన్ చేసినప్పుడు వీళ్ళందరినీ కలవండి, లేకపోతే రూల్స్ తెలుసుకోండి, ఆ టైమింగ్స్ తెలుసుకోండి. పిల్లలు హాస్టల్లో జాయిన్ చేస్తున్నా, లేకపోతే నార్మల్ కాలేజ్లో కానీ స్కూల్లో కానీ జాయిన్ చేస్తున్నా సరే అందరినీ కలవండి. కలిస్తే మీరేంటో తెలుస్తుంది. నాలాంటి వ్యక్తిని చాలా ఇబ్బంది పెట్టారు. నేను స్కూల్ అయినా వదిలిపెడతా కానీ నా బాబుని ఇప్పటికిప్పుడే తీసుకెళ్తా, నీ స్కూలు వద్దు, నీ ఫీజు వదిలేస్తున్నా, అంత వదిలేస్తున్నా అని ప్రిన్సిపల్, ఆయన డీన్ గారు లేరు, ప్రిన్సిపల్ గారు ఉన్నారు, ఉంటే డీన్ గారు చెప్పని నేను వదిలిపెట్టినట్టాడు. నా బాబుని 5 రోజులు ఎటువంటి ఇన్స్ట్రక్షన్స్ నేను బతిలాడుకున్నాను వెళ్ళి. నా బాబు అండి 5 రోజులు వదిలిపెట్టి అతను చాలా ఇబ్బంది పడుతున్నాడు. చిన్న విషయానికే అతను సీరియస్ అయిపోయి ఇంట్లో 2 రోజులు 3 రోజులు నేను ఒక చిన్న విషయాన్ని ఏదన్నా తేలేదు, ఇవ్వలేదు, ఒక టైం చెప్పిన తర్వాత ఆ టైం ప్రకారం ఇవ్వకపోతే భోజనం మానేస్తాడు. అట్లాంటిది నేను వస్తాను అని మాట ఇచ్చినప్పుడు నేను అతను తీసుకెళ్ళకపోతే భోజనం మానేస్తాడు. రేపు పొద్దున ఎవరికి? నా కొడుకు బాగాలేకపోతే నాకు ఇబ్బంది జరుగుతుంది, మీకు కాదు కదా. అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేసినా నేను పంపినండి అంటాడు. సండే వస్తుంది ఒక రోజు, సరే అవుటింగ్ తీసుకెళ్తారు, అది ఎంత వేరే విషయం కాదండి. ఒక రోజు 2 రోజులు నాకు ఇవ్వండి, మళ్ళీ తర్వాత నెల వరకు ఆయన సంజాయించుకొని రూల్స్ అన్ని చెప్పి నేను తీసుకొచ్చి వదిలిపెడతాను. 1 అవర్ బతిలాడినా కూడా నాలాంటి వ్యక్తినే ఇవ్వలేదు. అందరు అంటే నాకన్నా పెద్దవాళ్ళు ఉండొచ్చు, నాకన్నా చిన్నవాళ్ళు ఉండొచ్చు, నా అనుభవం చెప్తున్నా కాబట్టి ఒకసారి ఇవన్నీ మాట్లాడుకొని జాయిన్ చేయండి. స్కూలు, హాస్టల్స్ ఇవన్నీ కామన్ లైఫ్లో. ఎప్పుడైనా సరే ఈరోజు వీడియో చేస్తున్నావు కానీ నేను ఇలాంటివన్నీ అడిగి అందరి వరకు మీరు ఫీజు కడుతున్నారు, డీన్ వరకు వెళ్ళొచ్చు, కరస్పాండెంట్కి వెళ్ళొచ్చు, ఎవరి దగ్గరికైనా వెళ్ళిపోవచ్చు, వెళ్ళి మాట్లాడి రావచ్చు, ఆ రైట్స్ ఉన్నాయి. లేదంటే మానుకొని వేరే మంచి స్కూల్లో అలాంటి మీకు ఎవరైతే సర్వీస్ ఇస్తున్నారో అలాంటి వాళ్ళ దగ్గరే జాయిన్ చేయండి. ఇతనేమంటాడు డీను, మీరు అవసరమైతే తీసుకెళ్ళిపోండి, 5 రోజులకు వచ్చి బాబు బాగాలేదు అంటే, సార్ నేను ఎటువంటి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వలేదు, బాబుకి ఏం చెప్పలేదు, డైరెక్ట్ తీసుకొచ్చి క్లాస్లో కూర్చోబెట్టాము, ఇట్లా ఉంది పరిస్థితి, సండేనే కదా సార్ అవుటింగ్ ఇప్పుడు కాబట్టి ఇంకా 2 ఏళ్ళ తర్వాత నేను 6 ఇయర్స్ ప్లాన్ అండి, ఇంటర్ వరకు మీ స్కూల్లో నేను ఉంచుతామని నేను అనుకున్నానని చాలా బతులన్నా, మీరు తీసుకెళ్ళిపోండి మొత్తానికి, నాకు అవసరం లేదని సీరియస్ అయ్యాడు. నేను ఊరుకుంటానా? నా భవిష్యత్తు, పిల్లల భవిష్యత్తు ఇంకా అంతకన్నా మంచి స్కూల్ జాయిన్ చేస్తారు. టకటక లెటర్ రాస్తున్నా. ప్రిన్సిపల్ వచ్చాడు, సార్ నేను డీన్ సార్తో మాట్లాడతాను. ఓకే మాట్లాడండి, నేను ఆపేస్తాను, నేను 2 డేస్ అయితే ఖచ్చితంగా తీసుకెళ్తాను సార్, 99% పంపిస్తాను. 99 ఏంటి, నా కొడుకుని తీసుకెళ్ళడానికి 100% అంతే, నేను నా కొడుకుని తీసుకెళ్ళాలి అంతే అని చెప్పి. ఓకే ప్రిన్సిపల్ వెళ్ళి మళ్ళీ డీన్ గారితో మాట్లాడారు. డీన్ గారితో మాట్లాడితే ఆయనకు వినలేదు. సరే నేను లెటర్ కంటిన్యూ చేసిన, మీ యొక్క సేవలు, మీ యొక్క రూల్స్ నాకు తెలియక జాయిన్ చేసినాను, ఇక మీద కూడా ఇలాంటి సిచ్యువేషన్ నేను ఎదుర్కోవాలి కాబట్టి నేను ఫస్ట్లోనే 5 రోజుల్లోనే మీ స్కూల్ నుంచి వెళ్ళిపోతున్నాను, నా అకౌంట్ సెటిల్ చేయనని లెటర్ మొత్తం రాసిన తర్వాత ఎవరైతే నా స్కూల్ జాయిన్ అయ్యేటప్పుడు అబ్బాయిలు ఉన్నారో వాళ్ళు వచ్చి బతులాడి, సార్ వద్దు నేను లాస్ట్ అండ్ ఫైనల్ డీన్ సార్ అని మాట్లాడతా అంటే అప్పుడు పర్మిషన్ ఇస్తే అప్పుడు మా బాబుని తీసుకొని వచ్చాను. అంటే మన బాబుని అంటే కనీసము ఒక రూల్స్ పెట్టుకున్నారు, ఓకే దానికి అగ్రి రూల్స్కి, కానీ ఒక 2 నెలల్లో 3 నెలల్లో చిన్నపిల్లలు కావచ్చు, పెద్దలు కావచ్చు, ఎవరైనా సరే హోమ్ సిక్ ఉంటుంది కాబట్టి అలాంటి పిల్లల్ని కనీసం వీళ్ళకు కూడా ఎవరైనా హాస్టల్స్ రన్ చేసే వాళ్ళు ఉండొచ్చు, మీరు పిల్లల్ని తీసుకెళ్ళచ్చు. ఇలాంటి వాళ్ళకి ఒక సూచన ఏంటంటే కనీసం కొన్ని రోజులు లిబరల్గా వదలండి, వాళ్ళని కొద్దిగా అలవాటు అయ్యే వరకు, మీ అట్మాస్ఫియర్కి అలవాటు అయ్యే వరకు కొద్దిగా లిబరల్గా వదిలితే వాళ్ళు అక్కడ ఉండడానికి ఒక స్వతంత్రంగా ఫీల్ అవుతారు. అంటే ఓకే నాకు ఇల్లు ఉంది, హాస్టల్ ఉంది, ఫ్రెండ్స్ ఉన్నారు, ఇదంతా నాకు తెలిసిన విషయం ఏంటంటే చివరికి ఆయన రూమ్లోకి వెళ్ళేటప్పుడు అప్పటికే 6 మెంబర్స్ ఉన్నారు రూమ్లో, టోటల్ 8 మెంబర్స్ అయితే 6 మెంబర్స్లో
మా బాబు ఇంకొక బాబు ఉన్నాడు, మొత్తం 4 మెంబర్స్ నిన్నటి రోజు వెళ్ళిపోయినారు. నేను ఏ రోజైతే మా బాబుని తీసుకురానికి వెళ్తానో, నేను ఎవరే పంపమండి, మీ బాబుని లైన్లో పెడతాను, చాలా సీరియస్ అయిపోయాడు. ఇదంతా బాబు, నేను అక్కడికి వెళ్ళి బాబుని తీసుకొస్తుంటే అందరు వెళ్ళిపోయారు అన్న, అందుకే నేను నీకు ఫోన్ చేసిన అని మా బాబు అన్నాడు. ఇంక ఇప్పుడు ఏమనాలి నేను? అందరికీ పర్మిషన్ ఇస్తావు, నేను అంత బద్దులన్నా నాకు ఇవ్వలేదంటే ఇక్కడ రూల్స్ ఎక్కడ పనిచేసినాయి? నా దగ్గర రూల్స్ పనిచేసాయా, ఇంకొక వ్యక్తి దగ్గర రూల్స్ పనిచేసాయా? ఇలా ఉండొద్దని చెప్తున్నాను. ఒకటి, కట్టుబాటు పెట్టుకుంటే అన్ని కట్టుబాట్లు పెట్టుకోండి, రూల్స్ పెట్టండి. పెడితే ఎక్కడి వరకు? కనీసము లిబరల్గా ఒక కోర్టు కూడా ఒక నిరపరాధికి కొంచెం టైం ఇస్తుంది. అలా కూడా కాకుండా ఈ వ్యక్తులు ఇలా చేశారు. కానీ వాళ్ళు సారీ చెప్పారు. అబ్బాయి వచ్చి, సార్ నేను ఏదున్నా కూడా ఇక మీదట మీ అబ్బాయిని కొంచెం చూసుకుంటాను, ఎవరైతే జాయినింగ్ టైంలో బాగున్నాడో వాళ్ళు కొంచెం అభయం ఇస్తే ఓకే అని చెప్పేసి లెటర్ చింపేసి తీసుకొని వచ్చాను. అట్లాగా ఇలాంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏమున్నాయో మీరందరూ ఒక్కసారి చూసుకొని మాట్లాడుకొని, మన పిల్లలు మన భవిష్యత్తు కాబట్టి వాళ్ళ కోసమే మనం ఇదంతా చేస్తున్నాం కాబట్టి వాళ్ళను సరైన పద్ధతిలో సరైన క్రమశిక్షణతో ఉండాల్సింది, పెట్టాల్సింది మనమే, మన తల్లిదండ్రులమే, టీచర్సే. కానీ శృతి మించి చేయకూడదనే నా ఉద్దేశంతో మీరందరూ కూడా ఏకీభవిస్తున్నారంటే ఎస్ అని కొట్టండి. మీకు ఇలాంటి అనుభవం ఏదైనా ఉంటే కనుక కింద కామెంట్ రాయండి, లేకపోతే కాల్ చేయండి, నేను క్లియర్గా మాట్లాడతాను. థ్యాంక్ యూ.